కనకమామిడికి శొనకపు బుద్ధి. ప్రభుత్వ భూమిలో నిరుపేదలకు కేటాయించిన లావణి పట్టా భూమి స్వాహ. రాజకీయ పలుకుబడితో రైతుల నుండి అగ్రిమెంట్ చేసుకొని పట్టా భూమిగా మార్పు. సర్వే నెంబర్ 107, 85, 124లలో లావణి పట్టా భూమిని పట్టాగా మార్చిన వైనం. కోట్ల రూపాయల విలువైన భూమిని కొల్లగొట్టిన కనకమామిడి శ్రీనివాస్. గతంలో ప్రభుత్వ భూమిలో వెంచర్ చేసి అమాయకులకు అంటగట్టిన వైనం. సుమారు 700 ప్లాట్లు చేసి అడ్డగోలుగా అమ్ముకున్న మాజీ సర్పంచ్. గతంలో అమాయకుల నుండి దాదాపు 3 లక్షల వరకు అక్రమ వసూళ్లు. గతంలో కథనం ప్రచురించిన ఆదాబ్ హైదరాబాద్. తోలుకట్టు గ్రామంలో ప్రభుత్వ భూములు అక్రమం పెంచడం ఒకసారి వేసాము. ఆ తర్వాత కన్నింగ్ సర్పంచ్ కనకమామిడి శ్రీనివాస్ అని కూడా ఒకసారి వేసాం. అయినప్పటికీ ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన లేదు. మరి ఆవులు పట్లాడుకొని లేగల కాళ్ళు విరగ్గొట్టినట్టు బలిసినోళ్ళు, రాజకీయ నాయకులు, నిరుపేద బక్క చిక్కిన అన్నదాతలను మోసం చేసేందుకు పోటీ పడుతున్నారు. రాష్ట్రంలో ఏ మారుమూల ప్రాంతంలో చూసినా భూముల ధరలు మండిపోతున్నాయి. ఈ నేపథ్యంలో అందరికీ ఆ మట్టిపైనే మక్కువ చూపుతున్నారు. ప్రభుత్వ అసైన్ భూములు అమాంతం మింగేస్తున్నారు. భారీగా ముడుపులు అప్పగించి రికార్డులనే మాయం చేస్తున్నారు. అధికారుల అండతో పొలిటికల్ లీడర్లు అందరి కాడికి దోచుకుంటున్నారు. వాడు వీడు అని తేడా లేదు. ఖద్దరు చొక్కా వేసుకునే ప్రతి ఒక్కడూ భూములను పోతం పెట్టేవారే. అధికార పార్టీ వారైతే మరికొంచెం ఎక్కువే అని చెప్పచ్చు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొని ఒక్కసారి సస్పెండ్ అనే తెగాడి బుద్ధి మారలేదు. తాను ఓ గ్రామ సర్పంచ్ అనే ఇంగిత జ్ఞానం కూడా లేకుండా గ్రామ ప్రథమ పురుషుడు అనే పదానికి మచ్చ తెస్తున్న ఈ యొక్క అవినీతి సర్పంచ్ కనకమామిడి శ్రీనివాస్ వ్యవహారాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. పోయినసారి 5 ఎకరాల ప్రభుత్వ భూమిలో ఒక రియల్ ఎస్టేట్ సంస్థకు లేఅవుట్ కోసం అనుమతులు ఇచ్చిన వ్యవహారం వెలుగులోకి తీసుకొచ్చింది ఆదాబ్. తన బుద్ధి మార్చుకోకుండా కనకపు సింహాసనమున సునకమును కూర్చోబెట్టిన శుభలగ్నమున దొనరగా బట్టమును కట్టిన వెనుకటి గుణమేల మాను వినురా సుమతి అని చెప్పి ఒక పద్యం ఉందండి. అంటే ఈ కనకపు సింహాసనం పైన సునకాన్ని తీసుకొచ్చి కూర్చోబెట్టినా దాని బుద్ధి మారదని చెప్పి ఒక పద్యం ఉందన్నమాట మనకి సుమతి శతకంలో. సో అన్న పద్ధతిన సర్వే నెంబర్ 107, 85, 124లో లావణి పట్టా భూమిని పట్టాగా మార్చి డబ్బులు దండుకున్న వ్యవహారాన్ని మీ ముందుకు తీసుకొస్తుంది ఆదాబ్ హైదరాబాద్. పూర్తి వివరాల్లోకి వెళ్తే రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం తోల్కట్ గ్రామ సర్వే నెంబర్ 107, 85, 124లలో ఉమ్మడి రాష్ట్రంలో ప్రభుత్వ భూమి లేని నిరుపేదలకు లావణి పట్టాలు కేటాయించడం జరిగింది. ఆర్థికంగా వెనుకబడిన రైతుల పరిస్థితులకు అవకాశంగా మార్చుకొని మాజీ సర్పంచ్ కనకమామిడి శ్రీనివాస్ వారికి 1,00,000 నుండి 2 లక్షలు చెల్లించి సర్వే నెంబర్ 107, 85లోని భూమిని అగ్రిమెంట్ చేసుకొని రాజకీయ పలుకుబడితో కలెక్టర్ నుండి తహసీల్దార్ వరకు భారీ ఎత్తున ముడుపులు ఇచ్చి పట్టాగా మార్చిన గనుడు. అదేవిధంగా సర్వే నెంబర్ 124లో సుమారు 5 ఎకరాల లావణి పట్టాను పట్టాగా మార్చి కోట్ల రూపాయలు దండుకున్నట్టు తెలుస్తుంది. ఇప్పుడు ప్రభుత్వ భూములు యథేచ్ఛగా అక్రమ నిర్మాణాలు నిర్మిస్తున్నారు. అసలు మాజీ సర్పంచ్ కనకమామిడి శ్రీనివాస్ చేసిన అక్రమాలకు అండగా ఉన్న అధికారులు, అప్పటి రంగారెడ్డి జిల్లా కలెక్టర్, ప్రజాప్రతినిధులపై మరియు సర్పంచ్గా ఉన్న సమయంలో శ్రీనివాస్ ఆస్తి ఎంత, ఇప్పుడు ప్రభుత్వ భూములపై లావాదేవీలు చేసి సంపాదించిన ఆస్తులు ఎంత అనే అంశాలపై పూర్తి ఆధారాలతో మరో కథనంతో మీ ముందుకు తీసుకురానుంది ఆదాబ్ హైదరాబాద్. మా అక్షరం అవినీతిపై అస్త్రం. సర్పంచ్ అయి ఉండి ఇలా చేయడానికి ఈయనకి మరి సిగ్గులేదా? ఈయనకి ఇన్నిసార్లు మనం ఈయన చేసిన అన్ని ఆధారాలు బయట పెడుతున్నా కూడా ఎందుకు మన ఈయనపైన చర్యలు తీసుకోవట్లేదు?